బోట్లో కొట్టిందంటే 7 మంది బోట్లో ఉన్నారు. తర్వాత మీరంతా బోట్ పైకి ఎక్కినారు. ఎదుగుతున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వచ్చింది శవరాజకీయం చేయడానికా అని కూటమి పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదం తరువాత విశాఖ వచ్చి విమర్శలు పాలైన జగన్ ఇప్పుడు గంగపుత్రుల గల్లంత నేపథ్యంలో విశాఖ రావడం హాట్ టాపిక్ గా మారింది. తాను అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబీకులకు కోటి వంతున పరిహారం ఇస్తానని గత విశాఖ పర్యటనలో జగన్ ప్రకటించడం తెలిసిందే. కానీ ఆయన వచ్చింది లేదు, ఇచ్చేది లేదని అప్పట్లో రాష్ట్ర హోంమంత్రి అనిత, గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. మత్స్యకారులు చనిపోతే ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు వైసీపీ హయాంలో తామే పెంచామని విశాఖ పర్యటనలో జగన్ పేర్కొన్నారు. ఎన్నికల తరువాత అధికార ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం దృష్ట్యా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వంలో తప్పులుంటే నిర్మాణాత్మక విమర్శలు మాత్రమే చేయాలి తప్ప సర్కార్ ఏమి చేసినా తప్పే అన్న ధోరణిలో విమర్శలు ఉండరాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపట్టామని జగన్ అన్నారు. ఫిషరీస్ మంత్రి అచ్చెన్నాయుడికి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా అని జగన్ అభ్యంతరం తెలిపారు. మరి జగన్ కాశీబుగ్గ ఎందుకు వెళ్లలేదు అని ఎమ్మెల్యే పల్లా కౌంటర్ చేస్తూ ప్రశ్నించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పెద్దజాలరిపేటలో స్థలాలు కొట్టేయడానికి వైసీపీ హయాంలో 2500 కోట్లకు టీడీఆర్ పేరిట స్కెచ్ వేశారని విమర్శించారు. జగన్ను కడప ప్రజలే నమ్మలేదు, విశాఖ ప్రజలు అసలే నమ్మరని స్పష్టం చేశారు. నువ్వు రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను విశాఖపట్నంలో ఎక్కడ నమ్మరో, నీ సొంత జిల్లా కడపలో నమ్మలేదు, విశాఖపట్నంలో అసలు నమ్మలేదు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గల్లంతైన మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల నష్టపరిహారం చెక్కులు అందజేశారు. జిల్లా యంత్రాంగం, ఫిషరీస్ అధికారులు గాలింపు చర్యలు, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కూటమి సర్కార్ మత్స్యకారులకు ఏమి చేసిందని ప్రశ్నిస్తున్న జగన్ జిల్లా యంత్రాంగానికి విశాఖపట్నం వైసీపీ శ్రేణులు ఎంత సహకారం అందించాయో చెప్పాలని పలువురు నిలదీస్తున్నారు. అలాగే వైసీపీ హయాంలో 116 మంది మత్స్యకారులు మృతి చెందగా కూటమి సర్కార్ 63 మందికి 3 కోట్లు ఇచ్చాం, మిగిలిన వారికి ప్రాసెస్ చేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే పల్లా మీడియాకు వివరించారు. శవ రాజకీయాలు మేము అధికారంకి వచ్చిన తర్వాత మేము డబ్బులు ఇస్తామంట, అధికారంకి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామంట. ఏం అధికారం మీకు గత 19 నుంచి 24 ఉన్నప్పుడు మీకు గుర్తు రాలేదు? అప్పుడు చనిపోయినట్టుగా వాళ్ళ మనుషులు కాదా? మళ్ళీ ఒక ట్రాప్ వేసి పెడుతున్నాడు. మత్స్యకార సోదరులందరూ కూడా గమనించాలి. మళ్ళీ ఒక ట్రాప్. ఆ ట్రాప్ ఏంటంటే మళ్ళీ మీరు నాకు ఓట్లు వేయండి, మళ్ళీ మీకు చేస్తాం, 75 లక్షలు మీకు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం అని చెప్పేసి లేనిపోయినటువంటి ఆశలు పుట్టించి ఒక విద్వేషం కూటమి నాయకుల మీద సృష్టిద్దాం అనుకుంటున్నారు. అలా ప్రజలు నమ్మరు, మత్స్యకారులు అసలే నమ్మరు. ఈ శవ రాజకీయాలు మానుకోండి. మనం చనిపోయినటువంటి వారి ఫ్యామిలీస్ కి, కుటుంబానికి అండగా ఉండాలి, కావాల్సినటువంటి ఆర్థిక సాయం అందించాలి తప్ప దాని మీద రాజకీయం చేసి బతుకుతాం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన.